కురుక్షేత్ర రణరంగం. అంతటా భీకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అంపశయ్యపై ఉన్న కురువృద్ధుడు భీష్మాచార్యుని నిట్టూర్పు వినిపిస్తోంది. వందలాది బాణాలు శరీరాన్ని చీల్చుకుపోయాయి. కదలలేరు, మెదలలేరు. తండ్రి శంతనుడు ప్రేమతో ఇచ్చిన వరం ఇచ్ఛామృత్యువు. కాని ఈరోజు ఆ వరమే ఆయనకు ఒక భయంకరమైన శాపంలా మారింది. ప్రాణం పోవట్లేదు, అలాగని నొప్పి తగ్గట్లేదు. ఎందుకు, నేనెందుకింత నరకాన్ని అనుభవిస్తున్నాను అని భీష్ముడు కళ్ళు మూసుకుని ధ్యానించగా ఆయన మనోనేత్రానికి తన పూర్వజన్మ రహస్యం గోచరించింది. అది ఒకానొక పూర్వకాలం. అష్టవసువులు తమ భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఒకడైన ద్యౌ అనే వసువు తన భార్య కోరిక మేరకు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని కామధేనువు కూతురైన నందిని అనే ఆవును దొంగిలించాడు. విషయం తెలుసుకున్న వశిష్ఠుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. దేవతలై ఉండి దొంగతనం చేస్తారా? మీ అష్టవసువులు భూమిపై మానవులుగా పుట్టండి అని శపించాడు. వసువులు కాళ్లపై పడి వేడుకోగా వశిష్ఠుడు శాంతించి ఇలా అన్నాడు: మిగిలిన 7 వసువులు పుట్టిన వెంటనే శాపవిముక్తి పొందుతారు. కాని ఈ పాపానికి ప్రధాన కారకుడైన ద్యౌ మాత్రం భీష్ముడిగా భూమిపై దీర్ఘకాలం ఉండిపోవాలి. పెళ్ళి, పిల్లలు లేకుండా ఒంటరిగా కష్టాలు అనుభవించాలి. భీష్ముడికి అర్థమైంది, తాను అనుభవిస్తున్నది వశిష్ఠుడి శాపఫలితమే అని గ్రహించాడు. అలా కాలం గడిచింది. సూర్యుడు దక్షిణాయనం వీడి పవిత్రమైన ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు. స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. భీష్ముడి కళ్లముందు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు నిలబడి ఉన్నాడు. కృష్ణ, నా కర్మ తీరిపోయింది, ఇక నేను బయలుదేరుతాను అని పలుకుతూ భీష్ముడు తన యోగబలంతో ప్రాణాన్ని విడిచాడు. ఒక దివ్య జ్యోతి ఆయన శరీరం నుండి వెలువడి ఆకాశానికి చేరింది. శాపం నుండి విముక్తి పొందిన భీష్ముడు తిరిగి అష్టవసువులలో కలిసిపోయాడు. ఒక మహావీరుడి ప్రయాణం ఇలా శాంతియుతంగా ముగిసింది. శుభం.